10 సంవత్సరాలు ఒక కాళేశ్వరము ప్రాజెక్టు వాళ్ళు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కట్టి అసలు ఈ తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తున్నారు వీళ్ళు. అసలు ఇప్పటిదాకా నీళ్ళే అసలు తాగడానికి నీళ్ళే లేవు, అసలు నీళ్ళే తాగలేదు తెలంగాణ ప్రజలు. అసలు కాళేశ్వరం కట్టిన తర్వాతనే అసలు నీళ్లు తాగుతున్నారు, అంతకుముందు నీళ్ళే తాగలేదు అనే ఒక వాతావరణాన్ని ఈరోజు హరీష్ రావు అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ ఆఫీసులో చూపిస్తున్నాడు. ఆయన నేనేమంటున్నా యాజ్ అ కాంగ్రెస్ పార్టీ మేమేమంటున్నామంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ ప్రాంతంలో ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం డ్యామ్, ఇప్పుడు అక్కడనే కదా మొదలైంది. ఇక దేశంలో చాలా డ్యాములు జవహర్లాల్ నెహ్రూ ఆనాడు కట్టిరు, అది వేరే, ఆ చరిత్ర అందులో పోవద్దు మనం. తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ గడ్డ మీద ఒక నాగార్జున సాగర్ డ్యాము, దాని తర్వాత మనము శ్రీశైలం డ్యామ్, దాని తర్వాత నేను లెక్కలలో పోను. ఇప్పుడు లెక్కలలో పోవడం ఆ లెక్కలు ఈరోజు హరీష్ రావు పెద్ద గంటన్నర లెక్కలు చెప్పిండు. ఆ లెక్కలు చెప్పినంతసేపు వాళ్ళ ముంగట పార్టీ ఆఫీసులో వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు. నేను అనుకుంటా గంటన్నర సేపు ఆ ప్రజెంటేషన్ ఇచ్చినంతసేపు ఆ ముంగడ కూర్చున్న వాళ్ళ నాయకులే. నేను అనుకుంటా ఏదో హరీష్ రావు ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు, ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది. హరీష్ రావు ప్రజెంటేషన్ ఎట్లుందంటే అసలు ఆయన ఇరిగేషన్ మంత్రి అయినాకనే, కేసీఆర్ సీఎం అయినాకనే అసలు తెలంగాణ నీళ్లు తాగుతున్నారు, అసలు అంత నీళ్లు తాగుతలేరు అన్నట్టుగా ఆ ఫీలింగ్స్తో కూడుకున్న ఆ లెక్కలు చూపెడుతున్నాడు ఆయన. అనుకుంటే ఆయన ముంగడ కూర్చున్నారు కూడా మనసులో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరు ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు నేను అనుకుంటా వాళ్ళు ఇక తప్పదు కాబట్టి ఇంకుంటా కూర్చున్నట్టున్నారు. వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళ తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా ఈరోజు గాంధీభవన్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలు కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసం. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళు హైదరాబాద్లోనే. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో. నేను సంగారెడ్డి ప్రాపర్ నేను ఉండేది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఒక కాళేశ్వరము ఇంత పదే ఒక కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతురు అని ఒక ప్రచారాన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారే, కానీ అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు
ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి. నేను ఒక డ్యామ్ ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తా, ఎందుకంటే మా లింకు డ్యాముల గురించి చెప్తా. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978వ సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో